అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా? లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్? ఏ టాపిక్ ని సబ్జెక్ట్తో లింక్ చేయాలి? అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి? నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్: మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైంకి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్: స్కై అకాడమీ 360 డిగ్రీస్. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ నీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురుగాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటే మీ మైండ్లో ఖచ్చితంగా ఒక డౌట్ ఉండే ఉంటుంది. కోడింగ్ డీకోడింగ్ ఏదో ఈజీగానే ఉంటుందనుకుంటాం కానీ తీరా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక క్వశ్చన్ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా? నిజమే. అందుకే ఈ పార్ట్ 3లో మనం కొన్ని అదిరిపోయే అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ని నేర్చుకోబోతున్నాం. అంటే డబుల్ షిఫ్ట్, మిక్స్డ్ కోడింగ్, రివర్స్ ప్లస్ షిఫ్ట్, మిస్సింగ్ టర్మ్, ఇంకా ఆడ్ వన్ అవుట్ లాంటి ఇంట్రెస్టింగ్ మోడల్స్ అన్నమాట. గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్లో వీటి నుండే గ్యారంటీగా 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక వీటితో పాటు ఒక 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ని సింపుల్ షార్ట్కట్స్తో ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. సో ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు స్కై అకాడమీ. మనం ఈ సిరీస్లో కోడింగ్ డీకోడింగ్ని కంప్లీట్గా నేర్చుకుంటున్నాం కదా. ఆల్రెడీ పార్ట్ 1లో బేసిక్స్ నేర్చుకున్నాం, పార్ట్ 2లో ఇంటర్మీడియట్ లెవెల్ చూసాం. ఇక ఈరోజు ఈ పార్ట్ 3 వీడియోతో మీరు అడ్వాన్స్డ్ లెవెల్ మోడల్స్ని కూడా మాస్టర్ చేసేస్తారు. అంటే మీరు ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లేదా ఏపీపీఎస్సీ లాంటి ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే చాలు, ఈజీగా మార్క్స్ సంపాదించేయచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. కాన్సెప్ట్ 1: డబుల్ షిఫ్టింగ్ +2 ప్యాటర్న్. మొదటిది డబుల్ షిఫ్టింగ్ అంటే ఏంటంటే ప్రతి లెటర్కి ఆల్ఫబెటికల్ ఆర్డర్లో 2 పొజిషన్స్ ముందుకు వెళ్ళాలి. రూల్: ఏ ఉంటే సి, బి ఉంటే డి, ఇలా అన్నమాట. ఒకవేళ జెడ్ వస్తే మళ్ళీ మొదలవ్వాలి, అంటే జెడ్ తర్వాత మళ్ళీ బి వస్తుంది. ఎగ్జాంపుల్: ఒకవేళ సిఏటి అనేది ఈసీడబ్ల్యూ అయితే డిఓజీ ఏమవుతుంది? లాజిక్ చూడండి. C+2 = E, A+2 = C, T+2 = W. ఇదే ప్యాటర్న్ అప్లై చేస్తే D+2 = F, O+2 = Q, G+2 = I. సో ఆన్సర్ FQI. ట్రిక్: ఆల్ఫబెట్స్ పొజిషన్స్ గుర్తుపెట్టుకోండి. A = 1, B = 2, Z = 26. జస్ట్ ఆ నంబర్కి +2 యాడ్ చేస్తే చాలు. సింపుల్. కాన్సెప్ట్ 2: మిక్స్డ్ ప్యాటర్న్, లెటర్స్ ప్లస్ నంబర్స్. ఇప్పుడు మిక్స్డ్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో లెటర్స్తో పాటు నంబర్స్ కూడా వస్తాయి. వీటిని సెపరేట్గా డీకోడ్ చేయాలి. రూల్: లెటర్స్ ఒకలా కోడ్ అవుతాయి, నంబర్స్ ఒకలా, స్క్వేర్స్ లేదా డబుల్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్: ఒకవేళ A3B2 = C5D4 అయితే E1F6 ఏమవుతుంది? లాజిక్ సింపుల్. లెటర్స్కి +2 షిఫ్ట్ అయింది, అంటే A to C, B to D. నంబర్స్కి +2 యాడ్ అయింది, 3 to 5, 2 to 4. అదే ఇక్కడ అప్లై చేస్తే E+2 = G, 1+2 = 3, F+2 = H, 6+2 = 8. సో ఆన్సర్ G3H8. ట్రిక్: కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు లెటర్స్ని డీకోడ్ చేయండి, ఆ తర్వాత నంబర్స్ని చేయండి. కాన్సెప్ట్ 3:
రివర్స్ ప్లస్ షిఫ్ట్ కాంబినేషన్. ఈ టైప్లో 2 స్టెప్స్ ఉంటాయి. 1 ముందు వర్డ్ని రివర్స్ చేయాలి. 2 ఆ తర్వాత షిఫ్ట్ అప్లై చేయాలి. ఎగ్జాంపుల్ CATకి కోడ్ VBG అయితే మరి DOGకి ఏంటి? ముందు DOGని రివర్స్ చేయండి. GOD అవుతుంది. ఇప్పుడు దీనికి -1 షిఫ్ట్ అప్లై చేస్తే G=F, O=N, D=C. సో ఆన్సర్ FNC. ట్రిక్: ఇలాంటి డబుల్ స్టెప్ క్వెశ్చన్స్ వచ్చినప్పుడు రివర్స్ వర్డ్ని ఒక కాలంలో, షిఫ్ట్ని ఇంకో కాలంలో రాసుకుంటే మిస్టేక్స్ పోవు. కాన్సెప్ట్ 4 ఆడ్ వన్ అవుట్ ఇన్ కోడింగ్. ఇందులో మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో 3 ఒకే ప్యాటర్న్లో ఉంటాయి, ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. దాన్నే మనం కనిపెట్టాలి. ఎగ్జాంపుల్ A ACE = BDF, B GIK = HJK, C MOQ = NPR, D STV = TUW. ఇక్కడ ABCలో ప్రతి లెటర్ +1 షిఫ్ట్ అయింది. కానీ Dలో చూడండి, S+1 = T, T+1 = U, కానీ V+1 = V. ఇక్కడ గ్యాప్స్ సరిగ్గా లేవు. సో ఆన్సర్ D STV. ట్రిక్: అన్ని ఆప్షన్స్కి ఒకే రూల్ అప్లై చేయండి. ఎక్కడైతే ఆ రూల్ బ్రేక్ అవుతుందో అదే మన ఆడ్ వన్ అవుట్. కాన్సెప్ట్ 5 మిస్సింగ్ టర్మ్ కోడింగ్. చివరిగా మిస్సింగ్ టర్మ్. ఒక సిరీస్ ఇచ్చి మధ్యలో ఖాళీగా ఉన్న కోడ్ని కనిపెట్టమంటారు. ఎగ్జాంపుల్ BEH CFI DGJ మరిక్కడేంటి? లాజిక్ చూడండి, ప్రతి గ్రూప్లో లెటర్స్ మధ్య +3 గ్యాప్ ఉంది. అలాగే నెక్స్ట్ గ్రూప్లో మొదటి లెటర్ +1 పెరుగుతోంది. B to C, C to D, D to E. అలాగే మిగతావి కూడా చూస్తే E to F, F to G, G to H, H to I, I to J. సో ఆన్సర్ EHK. ట్రిక్: ముందు పక్కపక్కనున్న టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంతో చూస్తే ప్యాటర్న్ ఇట్టే ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. పోతుంది. టైప్ A డబుల్ షిఫ్ట్ క్వశ్చన్స్. క్వశ్చన్ 1. ఒక కోడ్లో పెన్సిల్ని RGPEMPగా రాస్తే ఇరేజర్ని ఎలా రాస్తారు? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాజిక్ ఏంటంటే ప్రతి లెటర్కి +2 యాడ్ అయింది. అంటే Pకి 2 లెటర్స్ తర్వాత R వస్తుంది. అదేవిధంగా ఇరేజర్కి చూస్తే E+2 = G, R+2 = T, A+2 = C, S+2 = U, E+2 = G, R+2 = T. ఆన్సర్ GTCUGT. Q2. యాపిల్ CRRNG అయితే మ్యాంగో ఏమవుతుంది? ఇది కూడా +2 ప్యాటర్నే. M తర్వాత 2 లెటర్స్ అంటే O, A తర్వాత C, అలా చూసుకుంటే ఆన్సర్ OCPIQ. Q3. టైగర్ VKIGT అయితే లయన్ ఏమవుతుంది? ఇక్కడ జాగ్రత్త, ముందు లెటర్స్కి +2 షిఫ్ట్ ఇచ్చి ఆ వచ్చిన దాన్ని రివర్స్ చేయాలి. లయన్కి +2 చేస్తే NKQP వస్తుంది. దాన్ని రివర్స్ చేస్తే ఆన్సర్ PQKN. Q4. స్కై UMA అయితే సన్ ఏమవుతుంది? Sకి +2 అంటే U, Kకి +2 అంటే M, ఇక్కడ Yకి +2 అంటే మళ్లీ సర్కిల్లో A వస్తుంది. అలాగే సన్కి చూస్తే ఆన్సర్ UWP. టైప్ B మిక్స్డ్ ప్యాటర్న్, లెటర్స్ ప్లస్ నంబర్స్. Q5. B2D4 D4F8 అయితే H3J6 ఏమవుతుంది? లెటర్స్కి +2 షిఫ్ట్, నంబర్స్కి X2 అంటే డబుల్ చేశారు. సో H+2 J, 3 × 2 6, J+2 L, 6 × 2 12. ఆన్సర్ J6L12. Q6. A1C3 C3E5 అయితే G7I9 ఏమవుతుంది? ఇక్కడ రెండింటికి +2 యాడ్ చేశారు.
letters +2, numbers +2. Answer I9K11. Q7. M5N3 P8Q6 అయితే K2L4 ఏమవుతుంది? ఇక్కడ లాజిక్ ఏంటంటే ప్రతిదానికి +3 యాడ్ చేశారు. K+3 N, 2+3 5. అలా చూస్తే ఆన్సర్ N5O7. టైప్ సి రివర్స్ ప్లస్ షిఫ్ట్. Q8. cat XZG ఆపోజిట్ లెటర్స్ అనమాట. D కి ఆపోజిట్ W, O కి L, G కి T. ఆన్సర్ WLT. Q9. flow MRZI ఆపోజిట్ ప్లస్ రివర్స్ అయితే రెయిన్ ఏమవుతుంది? రెయిన్కి ముందు ఆపోజిట్ లెటర్స్ రాసి వాటిని రివర్స్ చేయాలి. ఆన్సర్ MRZI. Q10. bats VYHM అయితే క్యాట్స్ ఏమవుతుంది? ఇక్కడ కేవలం మొదటి లెటర్ మాత్రమే మారుతుంది, మిగతావి అలాగే ఉంటాయి. ఆన్సర్ XYHM. టైప్ డి ఆడ్ వన్ అవుట్ అంటే భిన్నమైనది గుర్తించడం. క్వశ్చన్ 11. వీటిల్లో భిన్నమైనది ఏది? A 24, B 416, C 636, D 872. చూడగానే చెప్పేయచ్చు. 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36, కానీ 8 స్క్వేర్ 64 ఉండాలి. ఇక్కడ 72 ఉంది. ఆన్సర్ డి. క్వశ్చన్ 12. ఆడ్ వన్ అవుట్. A ACEBDF, B GIKHJL, C MOQNPR, D PRTQRU. ప్రతి లెటర్ +1 షిఫ్ట్ అవ్వాలి, కానీ ఆప్షన్ డిలో R దగ్గర తప్పు జరిగింది. ఆన్సర్ డి. క్వశ్చన్ 13. ఆడ్ వన్. A 12-6, B 18-9, C 24-12, D 30-16. అన్నీ సగం డివైడెడ్ బై 2 అయ్యాయి, ఒక్క D తప్ప. ఆన్సర్ డి. టైప్ ఈ మిస్సింగ్ టర్మ్ తరువాత పదం. క్వశ్చన్ 14. AZBYCX క్వశ్చన్ మార్క్. మొదటి లెటర్స్ పెరుగుతున్నాయి, రెండో లెటర్స్ తగ్గుతున్నాయి. C తర్వాత D, X కి ముందు Y. ఆన్సర్ DW. క్వశ్చన్ 15. BDF CEG DFH క్వశ్చన్ మార్క్. ప్రతి గ్రూప్లో ఒక లెటర్ వదిలేసి రాస్తున్నారు. ఆన్సర్ EGI. క్వశ్చన్ 16. ZXVTR క్వశ్చన్ మార్క్. వెనక్కి 2 లెటర్స్ చొప్పున జంప్ చేస్తున్నారు. R కి 2 లెటర్స్ వెనక్కి వెళితే ఆన్సర్ P. టైప్ F PYQ అంటే గత పరీక్షల్లో వచ్చినవి. క్వశ్చన్ 17. యాపిల్ 50 అయితే మ్యాంగో ఏమవుతుంది? ఆ లెటర్స్ యొక్క పొజిషన్ నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే 50 వస్తుంది. అలాగే మ్యాంగోకి కూడా యాడ్ చేస్తే ఆన్సర్ 50. క్వశ్చన్ 18. 8+4 × 2/3లో గుర్తులు మారిస్తే ఏమవుతుంది? ప్రశ్నలో ఇచ్చినట్లు గుర్తులు మారిస్తే 8 × 4/2 + 3 అవుతుంది. బాడ్మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేస్తే ఆన్సర్ 19. క్వశ్చన్ 19. ఢిల్లీ 7351 అయితే క్యాలికట్ కోడ్ ఏంటి? ఇది డైరెక్ట్ మ్యాపింగే. క్వశ్చన్లో ఇచ్చిన నంబర్స్నే లెటర్స్కి వాడాలి. ఆన్సర్ 8251896. క్వశ్చన్ 20. వాటర్ VCVGT అయితే స్టోన్ ఏమవుతుంది? ఇది సింపుల్ +2 షిఫ్ట్ ప్యాటర్న్. ఆన్సర్ UVQPG. సరే, ఇప్పటివరకు ప్రాక్టీస్ చేశాం కదా. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో మీ టైం సేవ్ చేసే కొన్ని అదిరిపోయే షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ చూద్దాం. ఇవి నోట్ చేసుకోండి. టైం సేవింగ్ షార్ట్ కట్స్. ట్రిక్ ఎలా వాడాలి? A = 1 to Z = 26. ఈ పొజిషన్ నంబర్స్ మీకు నోటికి రావాలి. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానే రఫ్ షీట్లో ఈ టేబుల్ రాసుకుంటే ప్రతి క్వశ్చన్కి 20 సెకండ్లో ఆదా అవుతాయి. ఆపోజిట్ లెటర్ ఫార్ములా. ఆపోజిట్ లెటర్ కావాలంటే 27 - n ఫార్ములా వాడండి. ఉదాహరణకి C = 3 అయితే 27 - 3 = 24, అంటే 24వ లెటర్ X అన్నమాట. క్విక్ షిఫ్ట్ చెక్. మొత్తం వర్డ్ అంతా సాల్వ్ చేయకండి. ఫస్ట్ 2 లెటర్స్ టెస్ట్ చేస్తే మీకు రూల్ ఏంటో అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆప్షన్స్ చెక్ చేయండి. సర్క్యులర్ ఆల్ఫబెట్. Z తర్వాత మళ్ళీ A వస్తుందని గుర్తుంచుకోండి. Z+1 = A, Z+2 B. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మిక్స్డ్ ప్యాటర్న్. లెటర్స్ని నంబర్స్ని ఎప్పుడూ కలపద్దు. లెటర్స్ సపరేట్గా, నంబర్స్ సపరేట్గా సాల్వ్ చేస్తేనే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. PYQ ప్యాటర్న్. SSC లేదా RRB ఎగ్జామ్స్లో 80% క్వశ్చన్స్ +2 లేదా -2 షిఫ్ట్ మీదనే వస్తాయి. కాబట్టి ఫస్ట్ అదే చెక్ చేయండి.
మీకు క్వెశ్చన్ పేపర్ రాగానే ఈ చెక్లిస్ట్ గుర్తు తెచ్చుకోండి. స్టెప్ 1 లెటర్స్ షిఫ్ట్ చెక్ చేయండి. +1 +2 -1 -2. స్టెప్ 2 ఆపోజిట్ ఆల్ఫబెట్ చెక్ చేయండి. 27 - n ఫార్ములా వాడి. స్టెప్ 3 వర్డ్ రివర్స్ ఏవైనా అయిందేమో చూడండి. స్టెప్ 4 నంబర్స్ ఉంటే వాటికి సపరేట్ రూల్ అప్లై చేయండి. స్టెప్ 5 కనీసం 2 ఎగ్జాంపుల్స్ చెక్ చేసి రూల్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాతే ఆన్సర్ పెట్టండి. అంతే. ఈ స్టెప్స్ ఫాలో అయితే కోడింగ్ డీకోడింగ్లో మీకు ఒక్క మార్కు కూడా మిస్ అవ్వదు. వీడియో ముగించే ముందు ఒక్కసారి సూపర్ ఫాస్ట్ రివిజన్ చేసుకుందాం. డబుల్ షిఫ్ట్ ప్రతి లెటర్కి +2 లేదా ఇచ్చిన నంబర్ యాడ్ చేయాలి. మిక్స్డ్ ప్యాటర్న్ లెటర్స్ని నంబర్స్ని విడివిడిగా సాల్వ్ చేయాలి. రివర్స్ ప్లస్ షిఫ్ట్ ముందు వర్డ్ని రివర్స్ చేసి ఆ తర్వాత షిఫ్ట్ అప్లై చేయాలి. ఆడ్ వన్ అవుట్ అన్నింటికీ ఒకే రూల్ అప్లై చేయండి. ఎక్కడ బ్రేక్ అయితే అదే మన ఆన్సర్. మిస్సింగ్ టర్మ్ పదాల మధ్య డిఫరెన్స్ చూసి ప్యాటర్న్ని పొడిగించాలి. పీవైక్యూ ట్రిక్ ఎగ్జామ్లో టైం సేవ్ చేయడానికి మొదటి 2 లెటర్స్తోనే రూల్ కన్ఫర్మ్ చేసుకోండి. ఈ 6 రూల్స్ గుర్తుంటే చాలు, ఎగ్జామ్లో కోడింగ్ డీకోడింగ్ సెక్షన్ని మీరు ఓన్ చేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మీ ఎఫర్ట్ చాలా ముఖ్యం. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూశారంటేనే మిగతా 90% స్టూడెంట్స్ కన్నా మీరు ఒక అడుగు ముందే ఉన్నట్లు. ఎస్ఎస్సీ అయినా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయినా, ఏపీపీఎస్సీ అయినా ఈ టాపిక్లో ఫుల్ మార్క్స్ రావాలంటే మీరు చెయ్యాల్సింది ఒక్కటే, ప్రాక్టీస్. ఈరోజు మనం 20 క్వెశ్చన్స్ చేశాం కదా, మీరు రోజుకి కనీసం 10 క్వెశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అలా 2 వారాలు చేస్తే మీరు ఇందులో ఎక్స్పర్ట్ అయిపోతారు. స్కై అకాడమీ ఎప్పుడూ మీ తోడుంటుంది. మీ సక్సెస్ గ్యారంటీ. రాకెట్. థమ్స్ అప్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీకు ఈ క్లాస్ ఉపయోగపడింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక కామెంట్స్లో నాకు Q4కి ఆన్సర్ చెప్పండి. ఎవరైతే కరెక్ట్గా చెబుతారో వాళ్ల కామెంట్ని నేను ఫీచర్ చేస్తాను. సెండ్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అందరం కలిసి ఎగ్జామ్ క్రాక్ చేద్దాం. థ్యాంక్ యూ. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద మీకు ఫుల్ గ్రిప్ రావడం కోసం నేనొక స్పెషల్ అసైన్మెంట్ PDF రెడీ చేశాను. ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరీ క్లాస్ వింటున్నప్పుడు లేదా మళ్ళీ రివిజన్ చేస్తున్నప్పుడు ఆ క్వశ్చన్స్ని కూడా ఒకసారి చూస్తూ ఉంటే మీకీ టాపిక్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఎగ్జామ్లో సెకండ్లలో ఆన్సర్ చేయగలుగుతారు. సరేనా? మర్చిపోకండి.